12.5% of bracket 120 plus question mark equal to 45. చూడండి ఫ్రెండ్స్, మీరు మన పర్సంటేజ్ టాపిక్లో పర్సంటేజ్ గురించి పర్సంటేజ్లో అంటే ఒక నెంబర్ నుంచి పర్సంటేజ్ ఎలా తీయాలో మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 12.5% అంటే 1/8 ఇంటూ 120 ప్లస్ క్వశ్చన్ మార్క్ 45. చూడండి ఫ్రెండ్స్, ఇది డినామినేటరు, ఇది న్యూమరేటరు. చూడండి ఫ్రెండ్స్, ఈక్వల్ టు తర్వాత ఉన్నది డినామినేటర్కి మల్టిప్లై అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత ఫ్రెండ్స్? చూడండి, చేయండి ఒకసారి. 8 5s are 40. ఓకేనా ఫ్రెండ్స్, 40. చూడండి ఫ్రెండ్స్, 120 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చేయండి ఫ్రెండ్స్, 8 5s are 40. ఓకే, సైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, 40. 8 4s are 32 ప్లస్ 4 36, 360 టోటల్ వచ్చేసి 360 ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇది ఇప్పుడు దీనికి ఇది మల్టిప్లై చేసేసాము. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి ఇది ఒక్కటే మిగిలింది, ఇటు సైడ్కి రాసుకున్నాము 360. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ప్లస్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసరికి మైనస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మైనస్ చేయండి ఫ్రెండ్స్. 120 మైనస్ చేస్తే 0 4 2. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చిందా? ఆన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 12th క్వశ్చన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 58.621 మైనస్ 13.829 మైనస్ 7.0302 మైనస్ 1.214 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. చూడండి ఫ్రెండ్స్, ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది 58.621. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము దీన్ని మీ అప్రాక్సిమేషన్ 59 తీసుకుందాం ఫ్రెండ్. ఎందుకంటే 58.5కి ఇది పైననే ఉంది కాబట్టి దీన్ని 59గా తీసుకుంటున్నాం. కింద ఉంటే అంటే 58.5కి కింద ఉంటే మనం 58గా తీసుకునేటోళ్ళం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా ఎక్కువనే ఉంది ఫ్రెండ్, దీన్ని 14గా తీసుకుంటున్నాము. మైనస్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువ ఉంది ఫ్రెండ్స్ 500కి, అంటే 7.5కి తక్కువ ఉంది, నేను 7గా తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కూడా మైనస్ ఉంది ఫ్రెండ్స్, ఇది 1గానే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ మార్క్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ప్లస్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ప్లస్ 58. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇవన్నీ మైనస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని మనం కలిపి టోటల్గా మైనస్ పార్ట్ని తీసుకొద్దాం ఫ్రెండ్స్. ఓకే, 14 ప్లస్ మైనస్ 7 అంటే ప్లస్ చేద్దాం ఫ్రెండ్. -14 ప్లస్ -7 ఎంత ఫ్రెండ్స్? ఎంత? 21 ప్లస్ -1 22 అంతే కదా ఫ్రెండ్స్. ఓకే, -22. ఓకే, చేయండి ఫ్రెండ్స్, -22 చేయండి ఫ్రెండ్స్. 7 3 ఆన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్, 37. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 13 క్వశ్చన్ వచ్చేసి 13 క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 625 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇలా ఉంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఓకే, చూడండి ఫ్రెండ్స్, 625 ఫస్ట్ నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా ఇక్కడ పక్కన మల్టిప్లై రాయాలి ఫ్రెండ్స్. రాసుకున్న తర్వాత 1/5 దీన్ని మనము డివిజన్ రూపంలో రాసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఇక్కడ రాసుకున్న తర్వాత మిగతా వాటన్నిటిని డివిజన్ రూపంలో రాసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంటూ 1/25 ఇంటూ 1/5 ఇంటూ 1/5 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. సింప్లిఫై చేస్తే ఓకే, 5 1s are 5 1s are 5 రిమైనింగ్ 1, 5 2s are రిమైనింగ్ 2,
5 5s are okay. 25 ones. చూడండి ఫ్రెండ్స్, మిగిలిన ఎంత ఫ్రెండ్స్ 1/5. ఆన్సర్ వచ్చేసి 1/5 ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 14th క్వశ్చన్. ఫ్రెండ్స్ 8080 divided by 80 divided by 8 equal to question mark. చూడండి ఫ్రెండ్స్, సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది వరకు మనం ఎట్లా చేసాము, దీనికంటే ముందు క్వశ్చన్ అట్లా చేద్దాం. 80 multiply okay 1/80 into 1/8. ఓకే 81 సార్ 80 0 81 సార్ 80. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పోతుందా ఫ్రెండ్స్, పోతుంది. ఓకే 2 పోతుందా ఫ్రెండ్స్. ఓకే 1018. చూడండి ఫ్రెండ్స్ 2 4s are పోతుందా ఫ్రెండ్స్. అది 2 5s are 10. ఓకే 250s are 100. రిమైనింగ్ 1 ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ చేస్తే మనకి ఇక్కడ 0 వస్తుంది. 2 5s are 10. ఓకేనా ఫ్రెండ్, మళ్ళీ డివైడ్ చేద్దాము. 4 1s are 4, రిమైనింగ్ 1. 4 2s are 8, రిమైనింగ్ 2. ఓకే 2 8s are okay 2 8s are sorry 2 6 are 24, రిమైనింగ్ 1 0 225. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి 12.625 ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే కావాలంటే మీరు కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ వచ్చేసి 280 divided by 4 divided by 2 equal to 170 minus question mark. చూడండి ఫ్రెండ్స్, సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే 280 multiply 1/4 multiply 1/2 equal to 170 minus question mark. చూడండి ఫ్రెండ్స్, 4 7s are 28 0 to 0. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 235s are 70. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 35 మిగిలింది ఈక్వల్ టు 170 మైనస్. చూడండి ఇక్కడ ఇది ప్లస్ ఉంది కదా, ఈక్వల్ టు మధ్యలో ఉంది కదా, ఇది అటువైపు వెళ్తే -35. ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది ప్లేస్లో అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. -35 చేయండి ఫ్రెండ్స్, మైనస్ చేయండి 135. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 13th క్వశ్చన్ సరిగా మీకు కనిపించలేదు, కొందరికి అర్థమవునట్టుంది అనుకొని నేను ఈ వీడియోని మళ్ళీ చేస్తున్నాను. అంటే ఈ క్వశ్చన్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 625 1/5 divided into 1/25 into 1/5 into 1/5 equal to question mark. చూడండి ఫ్రెండ్స్, ఇలా రాసుకున్న తర్వాత 5 1s are 5 2s are 5 5s are okay 25 1s are 25 5s are 5 క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ 1/5 ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.